ఒకటే 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 వెళ్ళిపోతున్నాయి, ఉండట్లేదు. ఇది వదిలేస్తే వెళ్ళిపోదామని చూస్తుంది, అందుకని వీటిని చాలా జాగ్రత్త చేయాలా. ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది, సర్లే అని చెప్పి ఇంకెందుకులే చెప్పడం అని చెప్పి చెప్పట్లేదు. ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది, 6 తెచ్చాము, 5 ఉన్నాయి. ఆల్రెడీ జంప్ ఒకటి, సర్లే ఇంకా చేసేదేముంది, వీటినన్నా జాగ్రత్త చేసుకుందాం. ఓకేనా? సరే అండి, ఓకే, బాయ్ బాయ్. రండి, రెడీ చేసుకుందాం రండి. వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా చిక్కదు, ఇది వెళ్ళిపోతే ఇంకా చిక్కదు మనకు. అదిగో అమ్మో, అదిగో అదిగో. ఉన్నప్పుడేమో చూడడానికి ఎంత లావుగా అనిపించింది, మొత్తం తీయంగానే అంత ఉంది ఫ్రెండ్స్. మన కౌజు పెట్టారు. అబ్బో, గాలి చూడండి, ఏడబోస్తే ఆడ పడుతున్నాయి నీళ్ళు. కౌజు పెట్టలు రెడీ అయిపోయినాయి. నీట్గా శుభ్రంగా కడిగేసుకొని మసాలా పట్టించేద్దాం. చాలా బాగుంటాయి, చూడడానికి చిన్నగా ఉన్న టేస్ట్ మాత్రం హై లెవెల్లో ఉండిద్ది. ఇవ్వండి, నీట్గా శుభ్రంగా స్నానం చేపించేసాం వాటికి, మసాలా బాగా పడ్డానికి. మసాలాలకు కావాల్సినవి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు, కోడిగుడ్డు, నిమ్మకాయ అండి. ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చింది, బాగా తినేయచ్చు. ఇదిగోండి, కలుపుకున్నారా అండి? ఎలా కలుపుకోవాలో చూపించేస్తాను. గాలి బాగా వస్తుంది. కారం 5 ఉన్నాయి కాబట్టి 3 స్పూన్లు వేసుకోండి, సరిపోయిద్ది. ఒక 30 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ ధనియాల పొడి. కెమెరామెన్ కళ్ళల్లో పడిపోతుంది కారం. అబ్బబ్బా, అంత గాలి వస్తుంది, అబ్బా. ఇదిగోండి గరం మసాలా. ఇది తొందరగా పెరుగు వేసుకుందాం ఎగరకుండా. పెరుగు, అబ్బబ్బబ్బా, గాలి ప్రభావం. అబ్బా చూడండి, అబ్బా కళ్ళు తెరవని ఇట్లా. రసం నిమ్మకాయ ఒకటి, అది ఫుల్గా ఒకటి పిండుకుంటే సరిపోద్ది. కోడిగుడ్డు కొట్టేసుకున్నాం. ఒకదానికి పట్టించేద్దాం, ముద్దగా బాగా ఎక్కువ పట్టించుకోండి. ముక్క కూడా గట్టిగా ఉండిద్ది, కోస్తుంటేనే అర్థమైపోయింది నాకు. అది చూడండి, మునిగి తేలుతుంది మసాలాలు, అది ఈత కొడుతుంది. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం, బాగా మసాలా పట్టిద్ది. మసాలా పట్టించిన కౌజు పెట్టలు వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, కాలిపోతుంది ఒక సైడ్.
ఇదిగో టచ్చింగ్కి పచ్చిమిరకాయలు, కరివేపాకు సువాసనకి, కొత్తిమీర చల్లుకుందాం స్టైల్గా. ఓకేనండి, ఉల్లిపాయలు కావాలిగా. ఇదిగోండి మన కౌజు పెట్ల ఫ్రై సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చూస్తాను, ఎలా ఉందో చెప్తాను. ఇదండి గార్నిష్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఒక్కసారి నిమ్మకాయ పిండుకొని, ఇదిగో దీని మీద పిండేస్తున్నాను నిమ్మకాయ. అబ్బబ్బా నోరు ఊరిపోతుందండి అసలుకి ఈ నిమ్మకాయ ఫ్లేవర్కి, ఈ గార్నిష్కి. అబ్బబ్బబ్బబ్బా ఏముందండి అసలుకి. ఇది కదండి ఎంజాయ్ అంటే. ఇదిగా అబ్బా, ఆహా ఏమి రుచి, ఏమి రుచి, ఆహా ఈ రుచి అమోఘం, చెప్పలేనిది, వర్ణించలేనిది. ఆహా అంత బాగుందండి కౌజు పిట్ల ఫ్రై. ఇదిగోండి లెగ్ పీస్, ఎముకలు కూడా కరకరలాడిపోతున్నాయి. చాలా సూపర్గా సెట్ అయింది. ఉప్పు కారం తింటుంటే జారిపోతుందండి. అబ్బో ఎక్సలెంట్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కౌజు పెట్లు యాడ్ అడిగినా ఓకే. మాకైతే జత 140 రూపాయలకి ఇచ్చారు. 3 జతలు తెచ్చాను, 6 వచ్చాయి. దాంట్లో ఒకటి ఎగిరిపోయిందండి, మేము రెడీ చేసేటప్పుడు ఒకటి ఎగిరిపోయింది, అందుకే మిగతా 5 కనిపిస్తున్నాయి. ఓకేనండి, తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చేసుకోండి. అవి భలే హుషారుగా భలే ఫాస్ట్గా ఉన్నాయి, పొడుస్తున్నాయి అవి. అందుకని ఫ్రై మాత్రం ఎక్సలెంట్, సూపరు. దేంట్లోకైనా క్యాక్ అంతే. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు వెరీ థ్యాంక్స్. ఓకే, బాయ్.